సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా ఏ విధంగా ఉండాలి? మొత్తం రేట్ల ప్రకారము డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్. సో ఈ సంస్థ పేరు చెప్తేనే రియల్ ఎస్టేట్లో ఒక ప్రభంజనం. మన కర్నూలు నగరానికి ఈ ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించినటువంటి వెంచర్స్, తర్వాత నాణ్యమైనటువంటి విల్లాస్ అందించినటువంటి ఘనత మన డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్కు దక్కింది. మరి ఈరోజు మనము డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించినటువంటి అధినేత రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. సో వారితో ఒక 5 minutes చిట్ చాట్ చేస్తున్నాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఫైన్. సో డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించి సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో దీని గురించి దీని వెనక ఉన్నటువంటి కృషి ఏ విధంగా ఉంది? ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ రంగంలో 25 years ఉన్నాను. బట్ 15 సంవత్సరాలు ఏజెంట్గా వర్క్ చేశాను. 10 years నుంచిగా నేను బిల్డర్స్ సంబంధించిన నాణ్యమైన బిల్డింగ్స్ ఇవ్వగలుగుతున్నాను. కస్టమర్స్ క్వాలిటీ వర్క్, క్వాలిటీ హౌస్ ఇవ్వాలనేదే మా ధ్యేయం. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా ఏ విధంగా ఉందంటారు? లాభసాటిగా ఉందంటారా, లేకపోతే దీంట్లో ఎటువంటి సమస్యలైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం రేట్ల ప్రకారము లాభసాటిగా లేదు. సామాన్య మానవులకు అందుబాటులో లేని హౌసెస్ ఉండడం వల్ల దాని నుంచి మాకు సమస్యలు వస్తున్నవి. క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాలనుకుంటే కొద్దిగా రేట్లు ఎక్కువ పెరగడం, ఇసుక అనుకో, సిమెంట్ అనుకో, స్టీల్ అనుకో, ఎవ్రీథింగ్ ప్రతిదీ పెరగడం వల్ల ముఖ్యంగా జిఎస్టీ నుంచి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మిడిల్ క్లాస్ సంబంధించిన హౌసెస్ ఇవ్వాలనుకుంటే కష్టకూడమైన పని ఉంది. సో ఈ డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించి ఎన్ని వెంచర్స్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని వెంచర్స్ వేశారు? ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో వెంచర్ జరుగుతుంది? మేము దాదాపుగా 9 వెంచర్లు పూర్తి చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ప్లాటింగ్ వేసాము. హౌసింగ్ మటుకు ఒక 4 ప్రాజెక్టులు పూర్తి చేసి 5వ ప్రాజెక్టుకు ప్రిపేర్ అవుతున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ఇన్ని వెంచర్స్ మీరు వేశారు. ఏ వెంచర్లో మీకు బాగా అభివృద్ధి కనపడింది? సో ప్రతి ఒక్క వెంచరు అభివృద్ధి కనపడింది అంటారా, లేకపోతే దాంట్లో ఎటువంటి సమస్యలైనా ఉత్పన్నమయ్యాయా? మాకు ఆక్సిజన్ సిటీ అనే వెంచరు చాలా బాగా సక్సెస్ అయ్యింది. అందులో కరోనా టైంలో షార్ట్ టైంలో 35 lakhsకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో మేము ఒక 100 ఇండ్లు అమ్మడం అనేది మామూలు విషయం ఏం కాదు. కాబట్టి ఇప్పుడు శ్రీహరి హోమ్స్ అనేది వేసాము. అది ఇంకా సక్సెస్ఫుల్ అప్డేట్ హౌసెస్ కడుతున్నాము. ఇంకా నెక్స్ట్ అపార్ట్మెంట్లు కానీ కట్టాలని అప్డేట్ దాదాపుగా 20 floors రాయలసీమలో మొదటిది. కాకుండా ఇంకా టైం టేకింగ్, మార్కెట్ బాగాలేదు కాబట్టి ఇంకా ఒక 1 year తర్వాత వెయిట్ చేసేసి మిగతాది మేము అప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో డిఆర్సి ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించి ఈ సంస్థ కర్నూలు ప్రజలకు ఇంత చేరువవ్వడానికి దాని వెనుక ఉన్నటువంటి కృషి ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రతి కస్టమర్ తన ఇల్లు జనరల్గా ఎవరైనా సరే మనం యూట్యూబ్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అవి హౌసింగ్ చూపిస్తుంటారు. అలా ఉండాలని కోరుకుంటున్నాం. కాకుంటే బడ్జెట్ అవి దాదాపుగా 10 crores 20 crores ఉంటాయి. కాబట్టి ఎక్కువ సైట్ ఉంటుంది. కాబట్టి అలా తీర్చిదిద్దడానికి మనకు యూట్యూబ్లో చూస్తున్నానికి ఆ విధంగా అలానే మన ఇల్లు కావాలనుకుంటే ఒక 50 lakhsలో అటువంటి బడ్జెట్లు ఇవ్వాలన్న సంకల్పం పెట్టుకొని అటువంటి సంబంధించినదే మ్యాక్సిమం 99% కస్టమర్స్ క్వాలిటీ పైనే మేము బిల్డప్, మా కస్టమర్స్ క్వాలిటీ పైనే ఆధారపడి ఉంది మా లైఫ్. సో ఒక వినియోగదారుడు మీ దగ్గరికి ఒక ఫ్లాట్కి సంబంధించి కానీ, ఒక ప్లాట్కి సంబంధించి కానీ మీ దగ్గరికి వస్తే నమ్మకంతో మీరు ఎటువంటి జాగ్రత్తలతో వారికి ఆ ప్లేస్ను విక్రయించే పద్ధతిలో తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? అన్ని లీగల్ పర్మిషన్తోనే, ఆల్ పర్మిషన్లతోనే మేము క్వాలిటీ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీకు తెలుసు ఆల్మోస్ట్ హౌసింగ్ సంబంధించిన ఎక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్వాలిటీ ఆఫ్ లేదు. కాబట్టి కాస్ట్లీ అని అనుకొని మనం ఎన్నుకుపోవడం వల్ల కస్టమర్కి రేట్ పెరిగిపోతుంది. అయితే మాకు వచ్చే ఆదాయంలో 50% వచ్చే మా ఆదాయంలో కానీ కస్టమర్కే హౌసింగ్ క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాం.
సో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ మీరు వినియోగిస్తున్నారు? సో దాని డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? సామాన్య మానవులకు అందుబాటులో ఉండే విధంగా ఈ వెంచర్స్ మీరు ప్లాన్ చేసుకున్నారా? ఇంత డెవలప్ అవ్వడానికి కూడా సామాన్య ప్రజలు కూడా మీ దగ్గరకు వచ్చి ఈ ప్లాట్స్ ఫ్లాట్స్ తీసుకోవడానికి సంబంధించినటువంటి ఈ వెంచర్కి సో దాని వెనక తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్, డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవి ఇవ్వాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. జనరల్గా 50 lakhs 35 lakhsలో హౌసింగ్ ఈ అమ్యూనిటీస్తో ఇవ్వాలనుకుంటే చాలా కష్టం ఉంది. కాబట్టి మినిమం మేము 50 lakhs 35 lakhsకే డబుల్ బెడ్రూమ్ గతంలో అమ్మాము. ఇప్పుడు అదే హౌస్ ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలు అమ్ముకుంటున్నారు కస్టమర్స్. మా దగ్గర కొన్న వాళ్ళ 50 లక్షలు కొన్న వాళ్ళు 1,20,00,000 కానీ డూప్లెక్స్లు కొనుక్కున్నారు. అది మా హ్యాపీనెస్. నాకు లాభం లేకున్నా పర్వాలేదు, మమ్మల్ని నమ్మిన కస్టమర్కి ఆ రేంజ్లో రేట్ పెరిగింది కాబట్టి ఫుల్ ఫెజ్డ్ హ్యాపీ. సో కస్టమర్స్కి ఒక లంసప్ అమౌంట్ తీసుకొచ్చి కొనాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో వచ్చిన తర్వాత వారికి ఇతర బ్యాంకుల ద్వారానైనా ఎటువంటి ఈఎంఐస్ అయినా చేసే సదుపాయం మీ సంస్థ ద్వారా వాళ్ళకి ఏమన్నా అందించే ఛాన్స్ ఉందంటారా? మేము ఆల్రెడీగా మా దగ్గర స్టాఫ్ ఆల్రెడీగా వాళ్ళకి లోన్స్ కావాల్సిన సంబంధించిన వాళ్ళకు తక్కువ బడ్జెట్ జస్ట్ ఒక 2-3 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి మిగతాది లోన్ సంబంధించినది ఏం వాళ్ళ ఆర్థిక పరంగా ఏ అవకాశం ఉన్నా కానీ వాళ్ళకు మ్యాక్సిమం ట్రై చేసి ఇప్పిస్తున్నాం. సో ఈ విల్లాకు సంబంధించి కానీ తర్వాత ఫ్లాట్స్కి సంబంధించి కానీ సో ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి కానివ్వండి సో ఎటువంటి సమస్యలైనా మీకు ఉత్పన్నమయ్యాయా, ఎదురయ్యాయా? బట్ ప్రతిదీ ఇప్పుడు ల్యాండ్ సంబంధించినది చాలా, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా రికార్డ్ ప్రకారం లేకపోవడము, ప్రాపర్గా జనరల్గా ఫ్యామిలీస్లో గొడవలు ఉండడం వల్ల అక్కడ నుంచి మాకు వివాదాలు వస్తుంటాయి. ఏదేమైనా లీగల్గా, ఎందుకంటే ఆల్ లోన్స్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వాలనుకుంటే లీగల్గా ఉంటేనే వాళ్ళు లోన్స్ ఇస్తారు. కాబట్టి మేము లీగల్గానే అన్నీ సెట్ చేసి వాళ్ళకు నాణ్యమైన హౌసింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా రాబోయే కాలంలో కానీ ఇంకా క్వాలిటీ ఆఫ్లో ఇంకా ముందుకు పోతాం. సో మా బెంగళూరు, హైదరాబాద్లో ఏ లెవెల్లో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారో అదే లెవెల్లో మన కర్నూలు నగరంలో మినీ నగరం అయినా కానీ ఆ విధంగానే ఇస్తున్నాం. సో ముందు ఇన్ ఫ్యూచర్లో డిఆర్సీ ఇన్ఫ్రా బిల్డర్స్ ఒక కర్నూలు నగరానికే పరిమితం కాకుండా ఏపీ వైడ్ మీరు విస్తరించే అవకాశం ఉందంటారు? ఫ్యూచరు ప్రస్తుతం అయితే కర్నూలు నగరమే మేము ఆ స్థాయిగా అంటే అది ఊహించింది. ఒకటే హైదరాబాద్లో ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్కు పోవాలనుకుంటున్నాము. హైదరాబాద్లో చూసుకొని ఏది ఏమైనా కానీ కర్నూలుతో పాటు హైదరాబాద్. సో దాదాపుగా కర్నూలు నగరంలో తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలు చాలా ఎక్కువైపోయాయి. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడున్నటువంటి పోటీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయినా కూడా మీరు డిఆర్సీ ఇన్ఫ్రా బిల్డర్స్ని ఒక స్థానంలో నిలబెట్టారు. ఇది మీకు ఏ విధంగా సాధ్యపడిందంటారు? జస్ట్ ఏం లేదు, క్వాలిటీ అంతే. క్వాలిటీ హౌస్ ఇచ్చినారంటే వాళ్ళు మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా వాళ్ళ సెక్షన్స్ తెలిసిపోతుంది. చూస్తేనే ఇది క్వాలిటీ ఉందా లేదా అనేది. అందులో మాకు మౌత్ వాష్, మేమేం పెద్దగా యాడ్స్ గేట్స్ ఏమి ఇచ్చేది ఉండదు. మౌత్ వాష్ దారినే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకో, బంధువులు అనుకో, వాళ్ళ దారినే మా దగ్గర వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ముందు ఈ డిఆర్సీ ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇంకా ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారని? ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయాలని ప్రాజెక్ట్ ఉంది. అదే మీకు ఇది గతంలో చెప్పాం కదా, ఒక 20 floors అట్లా విధమైన ప్రణాళిక ఉంది మా దగ్గర. కాకుంటే ప్రస్తుతం మార్కెట్ బాగాలేనే ఎడల దాన్ని వాయిదా వేసుకున్నాము. అది ఫుల్ ఫేజ్డ్ చేయాలనేది నాకు పర్సనల్ కోరిక. బట్ మన కర్నూలు ప్రజలు కానీ అప్డేట్ ఇంకా మన పిల్లలు యూఎస్లో చదువుకొని అక్కడ ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళు కానీ అప్డేట్ గేటెడ్ వెంచర్లకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ రాబోయేవన్నీ టోటల్గా గేటెడ్ వెంచర్స్ ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డిఆర్సీ ఇన్ఫ్రా బిల్డర్స్కు సంబంధించి రామచంద్రయ్య గారు సో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాలు, అలాగే విల్లాస్కి తర్వాత ఫ్లాట్స్కి ప్లాట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చాలా చక్కగా వివరించారు. కెమెరా పర్సన్ విజయ్తో యాంకర్ అర్జున్ రెడ్డి. సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా ఏ విధంగా ఉండాలి? రేట్ల ప్రకారము లాభం